ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. 58వ సంకీర్తన 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అబద్ధము ఆడుట మానవుని బలహీనత. విశ్వాసి హృదయములో నుండి అబద్ధమాడు స్వభావమును తొలగించుకోవాలని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది. కొందరు చాలా సునాయాసముగా అబద్ధములాడుతారు. అది పాపముగా వారికి అనిపించదు. కానీ అబద్ధములాడు పెదవులు దేవునికి హేయములని వాక్యములో వ్రాయబడి ఉంది. దేవుడు అసహ్యించుకునే పాపములలో ప్రధానమైనది అబద్ధమాడుటయే. అబద్ధమాడువారు సాతాను సంబంధులు. అందుకే అబద్ధములాడే అలవాటుంటే తొలగించుకొని యేసు రక్త ప్రోక్షణలో ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయనే సత్యమునై ఉన్నాడు. అటువంటి సత్యవంతుడైన దేవుని పిల్లలయ్యుండి అబద్ధములాడుతూ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామేమో. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోవాలి. సత్యవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నీ ప్రార్థనలు విని నీ కార్యాలన్నీ సఫలము చేయాలంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు అబద్ధమాడకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎవరము సంపూర్ణులము కాము. మన బలహీనతలో దేవుని వేడుకుంటే ఆయన సహాయము చేస్తాడు. ఆయన పరిపూర్ణుడు గనక ఆయన పిల్లలమైన మనలను కూడా సంపూర్ణులుగా చేయగలడు. ప్రియులారా, సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఆది కాండములోనే దేవుడు తినవద్దన్న పండు తినడానికి అవ్వను ప్రేరేపించాడు. పరిశుద్ధ లేఖన భాగములో ఈ పండు తింటే మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె ఉంటారని అవ్వతో అబద్ధము చెప్పాడు. సాతానుని మాటకు లొంగి దేవుని మాట కవిధేయులైనందున ఆదాము అవ్వలను దేవుడు ఏదెను తోటలో నుండి పంపివేశాడు. ఎక్కడ అబద్ధముంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. అబద్ధమున్న చోట కీడు, నాశనముంటుంది. సత్యవంతుడైన దేవుడు అబద్ధికులకు తోడుగా ఉండడు. నీవు అబద్ధములాడే వ్యక్తివైతే నీవు సాతాను సంబంధివి. దేవుని తోడు నీకుండదని నీవు గ్రహించాలి. ప్రియులారా, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలము నుండే వాగ్దానము చేసిన గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరిచెదను. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము అని భక్తుడు ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో ప్రార్థిస్తున్నట్లుగా మనము గమనించగలము. అవును ప్రియులారా, ఎందుకంటే అబద్ధముల వలన కీడు కలుగుతుంది గాని మేలేమీ కలగదని ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు గ్రహించుకోవాలి. ఒక వ్యక్తి అబద్ధమాడుటకు 2 కారణాలు ఉంటాయి. మొదటిది భయము. నీవి పని చేశావా అంటే, నేను చేయనే లేదు, నాకేమీ తెలియదు అంటూ తప్పును కప్పుకోవడానికి అబద్ధమాడేస్తారు. దేవుని కన్నులకు మరుగైనది ఏదియూ లేదని మనము గ్రహించుకోగలగాలి. నీవు మనుషులను తప్పించుకోవాలని అబద్ధమాడితే దేవుని శిక్షను తప్పించుకోగలవా? దేవుని కన్నులను కప్పగలవా? కాబట్టి ధైర్యముతో చేసిన తప్పు ఒప్పుకోవాలి. దానిలో నుండి విడుదల పొందాలి. రెండవది గర్వము. నీవు ఉన్నదానికంటే ఎక్కువగా మనుషులు నిన్ను అంచనా వేయాలని నీ గూర్చి నీవు గొప్పలు ప్రచురము చేసుకుంటావు. అగ్నిజ్వాలల వంటి నేత్రములు గల దేవునికి నీ వక్రబుద్ధి తెలుసు. నీ గర్వము నిన్ను నశింపజేస్తుంది. అబద్ధమాడేవారు దాని చేదు ఫలమును
వారి జీవితంలో అనుభవిస్తారు. వారికి కీడు, నష్టము సంభవిస్తాయి. వారి ప్రయత్నములన్నీ విఫలమవుతాయి. కుటుంబములు కూలిపోతాయి. నీలో సత్యము ఉన్నప్పుడే నీ యోచనలన్నిటినీ దేవుడు స్థిరపరుస్తాడు. నీ ఉద్దేశము యథార్థముగా ఉన్నప్పుడే ప్రతి కార్యములో నీవు విజయాన్ని పొందుకుంటావు. ప్రియులారా, 1000 అబద్ధములాడైనా ఒక పెళ్లి చేయాలి, 100 అబద్ధములాడి ఇల్లు కట్టాలని అంటారు. అలా చేసిన పెళ్లి నిలవదు, ఇల్లు నిలవదు. పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే అననీయ, సప్పీరా దంపతులిరువురు ఏకమై అబద్ధమాడారు. దాని ఫలితము ఇద్దరు అప్పుడు అక్కడికక్కడే మరణించారు. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును అన్న వచనము ప్రకారము అబద్ధమాడి దేవుని పరిశుద్ధాత్మను వారు మోసపుచ్చారు. అంత కీడు వాటిల్లుతుందని వారు ఊహించలేదు. దీనిని ధ్యానించడము ద్వారా అబద్ధమాడాలంటే ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా భయపడాలి. ఎందుకంటే అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. కొందరు చిన్న అబద్ధమే ఏమీ పర్వాలేదు అని తేలికగా తీసుకుంటారు. అబద్ధము చిన్నదైనా పెద్దదైనా అబద్ధము అబద్ధమే, తప్పు తప్పే. మరికొందరు ఎవరికి హాని కలగకుండా అబద్ధమాడితే తప్పేమీ లేదు అంటారు. కొందరు వారి పిల్లలకు చిన్నప్పటి నుండి అబద్ధమాడుటను నేర్పిస్తారు. అప్పుల వాళ్ళు వచ్చి తలుపు తడితే మమ్మీ డాడీ ఇంట్లో లేరని చెప్పమని చిన్న బిడ్డలకు చెప్తారు. విశ్వాసులు ఇలాంటివన్నీ మానుకోవాలి. దైవ భయము కలిగి అబద్ధమాడే పాపము నుండి విడుదల పొందాలి. ప్రియులారా, కొందరు వ్యర్థముగా ఇతరులను పొగుడుతుంటారు. హృదయములో ఇతరుల గూర్చి మంచి అభిప్రాయమేమీ ఉండదు, కానీ పెదవులతో పొగుడుతూ ఉంటారు. లేని వాటిని ఉన్నట్లుగా మాట్లాడుతారు. అది కూడా దేవుని దృష్టిలో అబద్ధముతో సమానము. ప్రియులారా, దేవుడు హృదయ అంతరంగములో పరిశోధించువాడనే భయము నీలో ఉండాలి. కొన్నిసార్లు ఉన్న వాటి కంటే ఎక్కువ చేసి గొప్పలు మాట్లాడతారు. ఒక మీటింగ్కు 500 మంది హాజరైతే 5000 మంది వచ్చారని, 10 మంది బాప్తిస్మము తీసుకుంటే 1000 మంది బాప్తిస్మము తీసుకున్నారని చెబుతారు. ఇది కూడా అబద్ధమే. సత్యవంతుడైన దేవుని సేవ చేస్తూ సత్యమే చెప్పాలి, కానీ అబద్ధములకు దూరముగా ఉండాలి. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. ప్రియులారా, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన తోటి సహోదరుని ద్వేషిస్తే ఆ వ్యక్తి అబద్ధకుడవుతాడు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. దేవుని ప్రేమించేవారు తోటి సహోదరులను కూడా ప్రేమించాలి. నాకు వాక్యమంతా తెలుసు, నేను దేవుని సేవ చేస్తున్నాను అంటూ ఇతరుల ఎడల ప్రేమ లేకుంటే నీవు అబద్ధికుడవు. చూసే సహోదరుని ప్రేమించకుండా చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేస్తున్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, దేవుడు వెలుగయ్యున్నాడు. వెలుగయ్యున్న దేవునితో సహవాసము కలిగి ఉన్నామని అంటూనే చీకటి కార్యాలు జరిగిస్తూ పాపపు అంధకారములో నడుస్తుంటే ఈరోజు జీవాక్యము వినిచిన నీవు అబద్ధమాడుతున్నావన్నమాట. నీలో సత్యము లేదన్నమాట. మిమ్మును మీరే
మోసపుచ్చుకుంటున్నారు. అట్టి వారి మీద దేవుని ఉగ్రత వస్తుంది. పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వస్తే యేసు పవిత్ర రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. దేవుడు అనుగ్రహించిన నాలుకతో అబద్ధములు, వ్యర్థమైన మాటలు పలుకనే పలుకవద్దు. హృదయము నిండిన దానిని బట్టి నోరు పలుకుతుంది. నీ హృదయములో కపటము, మోసము, కల్మషము, అబద్ధములు నింపుకుంటే అవే నీ నోటి నుండి బయటకు వస్తాయి. దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలంటే నీలోని ప్రతి పాపమును నువ్వు విడిచిపెట్టాలి. ప్రతి చీకటి కార్యమును వదిలి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ప్రియులారా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతము మీద నీవు నివసించాలి అంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కొన్ని పనులు చేయాలని ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలి, నాలుకతో కొండములాడవద్దు అని కీర్తనకారుడు పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలము. నాలుకతో కొండములాడవద్దు అని అంటున్నాడు అంటే అబద్ధములు మాట్లాడవద్దని అర్థము. ఇతరుల మీద కొండములు చెప్పటము, నిందలు మోపడము, నీ నాలుకతో ఇతరులకు కీడు కల్పించడము, వ్యర్థముగా ప్రమాణము చేయడము వంటివి దేవునికి అసహ్యమైన కార్యములు. ప్రియులారా, కొందరు వ్యర్థముగా ప్రమాణము చేసి మాట తప్పుతారు. మన దేవుడు మాట సెలవిస్తే దానిని నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, మాట తప్పుటకు మానవుడు కాడు. అందుకే మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలనని. అంతకు మించినది దుష్టుని నుండి పుట్టునది. మరియు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టుకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే అన్న వచనముల ప్రకారము ప్రియులారా, దేవుడు అంతరంగములలో సత్యమును కోరువాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు శుద్ధ హృదయము, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. దావీదు భక్తుడు పాపము చేశాడు గాని ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడో అప్పుడు తప్పు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో తన తప్పు క్షమించమని, నా యందు శుద్ధ హృదయము దయచేయమని విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి వేడుకున్నాడు. చేసిన తప్పు ఒప్పుకొని దానిని విడిచిపెట్టే వారు దేవుని కనికరమును పొందుతారు. ప్రియులారా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయు అని దావీదు పరిశుద్ధత కొరకు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనము గమనించగలము. అవును ప్రియులారా, దావీదు మహారాజు తన కనుసైగతో నాతాను ప్రవక్తను శిరచ్ఛేదనము చేయించవచ్చు కాని దేవుని అందలి భయముతో ప్రవక్త గద్దింపుకు లోబడి తప్పు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. చేసిన తప్పును కప్పుకొని పరిశుద్ధులుగా నటించడము కూడా అబద్ధమే. అట్టివారు తప్పకుండా దేవుని శిక్షకు పాత్రులవుతారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, అబద్ధమాడుటకు నిన్ను ప్రేరేపించేది దుష్టుడు. అబద్ధం ఎప్పుడు ఒంటరిగా రాదు.
ఒక అబద్ధమును కప్పడానికి ఇంకొక అబద్ధము ఆడవలసి వస్తుంది. ఇలా చేయడము వలన నీ మనస్సాక్షి వాత వేయబడుతుంది. నిన్ను దేవునికి దూరము చేస్తుంది. నీవు దేవుని సన్నిధిలో నిలవలేవు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడి నీలో నుండి వెళ్ళిపోతాడు. అందుకే నీలో అబద్ధమాడే స్వభావముంటే తొలగించుకోవాలి. ఎప్పుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై పరిశుద్ధాత్మతో నింపబడి ప్రోక్షింపబడిన హృదయము గలవారై సత్యమే పలకాలి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. కాని అదే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యము పలికి ఆయనను సిలువకు అప్పగించారు. ప్రియ సహోదరి సహోదరుడా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వైశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలి గాని పాపపు తలంపులు కాదు. నీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి. ఒక నరునికి భయపడి అబద్ధమాడకూడదు. ఇతరుల మెప్పు కొరకు అబద్ధమాడే అలవాటుంటే మానుకోవాలి. విస్తారమైన మాటలలో దోషముంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడితే అబద్ధములకు ఆస్కారముండదు. నీ నోటి మాటలు హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. నీ హృదయములో దేవుని మాటలు భద్రపరుచుకుంటే నీలోని అపవిత్రతంతా తొలగిపోతుంది. నేను మీతో చెప్పిన మాటలను మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మరియు యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడైన యెహోవాకు అసహ్యమైన కార్యములు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీలో ఉంటే, వాక్యమనే అద్దములో ఈరోజు నిన్ను నీవు చూసుకొని తొలగించుకోవాలి. నీ ప్రవర్తనను సరిచేసుకోవాలి. కల్లలాడు నాలుక నీకుంటే సరిచేసుకోవాలి. నీవు పాపము చేసి మనుషుల కన్నులు కప్పగలవేమో కాని పరిశుద్ధ దేవుని కన్నులను కప్పలేవు. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త సుమి. దైవ భయము కలిగి నీ ప్రవర్తన దేవుని వాక్యమునకు అనుగుణముగా చక్కబెట్టుకొని దేవునికి అసహ్యమైన ప్రతి నీచ కార్యమును విడిచి మాదిరికరమైన పరిశుద్ధ జీవితమును జీవించాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్య ప్రవర్తనలు ఆయనకిష్టులు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, అబద్ధమాడే స్వభావము ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకుంటే ఈరోజే దాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడు సత్యమే పలకాలి. అప్పుడు సత్యవంతుడైన దేవుడు నీకు తోడయుండి నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు. నీవు చేయు ప్రతి పనిని సఫలపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు ఏదో తెలుసో తెలియకో లేదా అలవాటు ప్రకారముగా అబద్ధములాడుతూ జీవితంలో అబద్ధాల ద్వారా ఎదురైన సమస్యలను అనుభవిస్తూ నెమ్మది లేకుండా ఉన్నట్లయితే ఈ రోజైనా మనసు మార్చుకో. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడు. సత్యము పలుకుటకు తీర్మానము చేసుకుని దేవుని దీవెనలు పొందుకో. అట్టి నీతి న్యాయయుక్తమైనటువంటి జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన
పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, మరొక నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, అబద్ధమాడుట నీకసహ్యమైన కార్యమని మేము ఈరోజు నేర్చుకున్నాము నాయన. అబద్ధమాడే స్వభావము ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మాలో ఉంటే దాన్ని మాలో నుండి తొలగించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, నీ రక్తము చేత మమ్మలను కడిగి పవిత్రపరచుము నాయనా. అయ్యా, యథార్థమైన హృదయముతో ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడే కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో కృంగిపోయిన ప్రతి బిడ్డను ఈరోజు మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధాన లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అచ్చోట మీరుండి బిడ్డల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ క్రిస్మస్ కాలంలో అనానుకూల వాతావరణంలోన్న ప్రతి చోటున మీరుండి అయ్యా, బిడ్డలను మీరే రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు. నా తండ్రి, ఏ బిడ్డ ఏ అక్కర, ఏ అవసరత, ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.